ఒక్కసారి ఈ వీడియో క్లిప్ చూడండి. దాని తర్వాత ఈ వీడియో గురించిన పూర్తి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందువులు క్రైస్తవంలోకి మారడం మన దేశంలో చాలా జరిగినాయి. ఎస్సీ ఎస్టీల్లో మార్పిడి చాలా జరిగింది. ఈవెన్ ఓసీలో కూడా జరిగింది. మన అనిల్ శాస్త్రి గారు లాంటి బ్రాహ్మిన్స్ కూడా మారినటువంటిది ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి అది కూడా ఏకంగా ఒక యువరాజు మతం మారడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. ప్రిన్స్ అబ్దుల్లా అల్ సబాహ్ కువైట్ కి సంబంధించినటువంటి ప్రిన్స్ తాజాగా బహిరంగంగా ఒక ప్రకటన చేశాడు. తను ఇస్లాం నుంచి క్రిస్టియానిటీలోకి మారుతున్నట్టుగా ఈ ప్రకటనని చెప్పుకొచ్చాడు. ఒకవేళ వాళ్ళు చంపాలనుకున్నా నేను రెడీ, జీసస్ కోసం నేను అందుకు సిద్ధంగా ఉన్నాను, నేనైతే జీసస్ని నమ్ముతాను అంటూ కీలకమైనటువంటి ప్రకటన చేయడం ద్వారా ఇప్పుడు కువైట్ ప్రిన్స్ ఓ రకంగా చెప్పాలంటే తన రాచరికపు వారసత్వాన్ని వదులుకున్నట్టు మత మార్పిడిని యేసుక్రీస్తు నమ్ముతున్నానని ప్రకటించుకొచ్చారు. చూశారు కదా నా ప్రియమైన సహోదరులారా, నిజంగా ఇది ఒక సంచలనమనే అనుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే నిజంగా చాలా వరకు మరి ముస్లిమ్స్ క్రీస్తును అంగీకరించారు. ఒకవేళ ముస్లింలు ఎవరైనా క్రీస్తును అంగీకరించారంటేనే వారికి చాలా వ్యతిరేకత వస్తుంది. అలాంటిది కువైట్ రాజు వారసుడైన ప్రిన్స్ అబ్దుల్లా అల్ సబాహ్ అనే ఒక యువరాజు క్రీస్తును అంగీకరించి ఆయన కోసం నేను చావడానికైనా సిద్ధమే అని చెప్పి ప్రకటిస్తూ వచ్చాడు. ఇది నిజంగా చాలా అద్భుతమని చెప్పాలి. అయితే నిజంగా రాజ్యాధికారాన్ని కూడా వదిలేసుకొని క్రీస్తును అంగీకరించడం జరుగుతూ వచ్చింది. ప్రాణాలు తీసేస్తారని తెలుసు, నన్ను చంపినా పర్వాలేదని చెప్తా ఉన్నాడు ఆయన. నన్ను చంపినా కానీ నేను క్రీస్తుని అంగీకరించానని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నాడు. నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగించే మాట. కువైట్లో ఆ యువరాజుల పరిపాలనే ఇంకా ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. మామూలుగా ఒక ముస్లిం సహోదరుడు క్రీస్తుని అంగీకరించాడంటేనే చాలా వ్యతిరేకత వస్తుంది. అలాంటిది కువైట్ యువరాజు క్రీస్తును అంగీకరించాడని తెలిస్తే వారి యొక్క సమాజం నుండి అతనికి ఖచ్చితంగా ప్రాణహాని ఉంటుంది. అలాంటి ప్రాణహాని ఉంటుందని తెలిసినా కానీ ఆ యొక్క ప్రిన్స్ అబ్దుల్లా అల్ సబాహ్ అనే ఆ యువరాజు మరి క్రీస్తుని నేను అంగీకరించాను అని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తూ వచ్చాడు. బహిరంగంగా ప్రకటించడం వల్ల ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా ఆయనకు ప్రాణహాని ఉంటుంది. అలాగే ఆయనని రాజుగా కూడా ఆ సమాజం, ఆ ముస్లిం సమాజం యువరాజు అయిన అతను ఫ్యూచర్లో రాజుగా అవ్వడానికి కూడా అంగీకరించదు కదా. అధికారాన్ని కాదనుకున్నాడు, రాజ్యాధికారాన్ని కాదనుకున్నాడు, ప్రాణాలకు తెగించినాడు. అంతటికి తెగించి తను క్రీస్తుని అంగీకరిస్తూ వచ్చాడు. నిజంగా ఎన్నో ఆటంకాలు కదా తన జీవితంలో నా ప్రేమైన సహోదరులారా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ప్రాణాలు పోతాయని తెలిసినా, రాజ్యాధికారం పోతుందని తెలిసినా కూడా మరి ఆ ప్రిన్స్ అబ్దుల్ అల్ సబాహ్ అనే ఆ యొక్క యువరాజు క్రీస్తు కొరకు ఎన్నో ఆటంకాలను అధిగమించి ముందుకు అడుగు వేస్తూ వచ్చాడు. నీకు జీవంలోనికి ప్రవేశించడానికి ఏది ఆటంకంగా ఉంది? జీవంలో ప్రవేశించడానికి ఆ ముస్లిం యువరాజుకి ఆ అధికారమే ఆటంకంగా ఎంచబడింది. కాబట్టి అధికారాన్ని కాదనుకున్నాడు. తన ప్రాణము ఆటంకంగా ఎంచబడితే కూడా ప్రాణాన్ని వదలడానికి కూడా సిద్ధపడుతూ వచ్చాడు. నీ జీవితంలో నిత్య జీవంలో ప్రవేశించడానికి ఏది నీకు ఆటంకంగా ఉంది? నీ కన్ను నీకు ఆటంకంగా ఉందా? ఈ లోక సంబంధమైన వాటిని చూడడానికి ఆశపడుతూ నీ కన్ను నిన్ను ఆటంకపరుస్తూ ఉందా? లేకపోతే మరి ఈ లోక సంబంధమైన పాపం వైపు పరుగులు పెట్టడానికి నీ పాదాలు నీకు ఆటంకంగా ఉన్నాయా? దానిని వదిలి జీవంలో ప్రవేశించటం నీకు మేలు. దాన్ని వదలలేక ఆ నిత్య నరకాగ్నిలో కాలబడటం నీకు మంచిది కాదు అని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. దానిని బట్టే ఆ ముస్లిం యువరాజు అబ్దుల్లా అల్ సబాహ్ అనే ఆ యువరాజు
తన యొక్క జీవితంలో మరణమైన నిత్య జీవంలో ప్రవేశించడానికి నాకు ఆటంకం అయితే నా ప్రాణమైనా విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా అధికారాన్ని విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆ యొక్క ముస్లిం యువరాజు మరి తన యొక్క అధికారాన్ని, తన ప్రాణాన్ని, మరి తన సమాజంలో తనకొచ్చే వ్యతిరేకతను లెక్క చేయకోకుండా క్రీస్తుని అంగీకరించాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది నా జీవితంలో ఎలా ఉన్నాం? మనల్ని ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించకోకుండా ఏది మనల్ని ఆటంకపరుస్తూ ఉంది? మన ధనం మనల్ని ఆటంకపరుస్తూ ఉందా? మన బలం మనల్ని ఆటంకపరుస్తూ ఉందా? మన అందం మనల్ని ఆటంకపరుస్తూ ఉందా? మన అధికారం మనల్ని ఆటంకపరుస్తూ ఉందా? మన శరీర అవయవాల్లో ఏది మనల్ని ఆటంకపరుస్తూ ఉంది? దానిని వదిలి ఆ నిత్య నరకాగ్నిలో యుగ యుగాలు మనం కాలకోకుండా అలాంటి ఆటంకపరిచే ఆ ఆటంకాన్ని వదిలేసి నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి ముందుకు అడుగులు వేసే వారంగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుల, అలాంటి వారిగా మీరు ఉన్నారా? లేకపోతే ఇంకా ఈ లోక సంబంధమైన పాప జీవితాన్ని వదలలేక మరి దాన్ని అంటుపెట్టుకొని జీవిస్తూ ఉన్నారా? దానికి బానిసలై బ్రతుకుతూ ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ లోక సంబంధమైన పాపానికి బానిసై బ్రతుకుతావా? బానిసై బ్రతికితే నిత్య నరకాగ్నిలో యుగ యుగాలు కాలాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ లోక సంబంధమైన జీవితానికి బానిస కాకోకుండా దాన్ని వదిలేసి పెంటగా ఎంచుకొని అపోస్తులుడైన పౌలు ఎలాగైతే ఈ లోక సంబంధమైన పాపాన్ని పెంటగా ఎంచుకొని జీవిస్తూ వచ్చాడో, దావీదు అంటాడు కీర్తన 15వ అధ్యాయంలో, ఈ లోక సంబంధమైన జీవితము, మరి ఈ లోక సంబంధమైన పాపము మరి నిత్య జీవంలో ప్రవేశించే యథార్థవంతుడు అసహించుకుంటాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నా జీవితంలో మనం ఎలా ఉన్నాం? లోక సంబంధమైన పాపాన్ని పెంటగా ఎంచుకొని అసహించుకొని జీవిస్తూ ఉన్నామా? లేకపోతే దానికి దాసోహం వహించి నిత్య నరకాగ్నిలో కాలడానికి పరుగులు పెడుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరిచేసుకొని ఆ యొక్క ముస్లిం యువరాజు ప్రాణాలకు తెగించి ఆటంకాలన్నింటినీ కాదనుకొని మరి ఎలాగైతే క్రీస్తుని అంగీకరించి నిత్య జీవాన్ని పొందుకోవడానికి మరి దేవుని చేత అర్హుడుగా ఎంచబడుతూ వచ్చాడో, అలాగే నేను కూడా నిత్య జీవాని కొరకు ఈ లోక సంబంధమైన పాపాన్ని పెంటగా ఎంచుకొని జీవించే వారంగా ఉన్నామా లేదా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరిచేసుకోవాల్సిందిగా ప్రభువు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.